అత్తమ్మ చెప్పు ధర్ని. ఏం చేస్తున్నారు? నిమ్మకాయ పచ్చడికి మిరపకాయలు వేయించబోతుండ. అవునా అత్తమ్మ? చూడు ఇక మిరపకాయలు వేస్తున్నాను. అట్లాగే అత్తమ్మ. ఎన్ని కాయలకి ఇట్లాగా కొలత కూడా చెప్పండి. పావు సేరు పులుసుకమ్మా. అట్లాగే అత్తమ్మ. మినపప్పు వేస్తున్నాను. పచ్చడి బాగా పలసంగా కాకుండా గట్టిగా ఉంటుందని. అట్లాగే అత్తమ్మ. ఎంతది మినపప్పు? మరి గంట పప్పు వేసుకోవాలమ్మా. ఇగో మెంతులు, ఆవాలు అలాగే రెండు కలిపి వేసుకోవాలమ్మా. ఇగో చల్లారినానికి మిక్సీకి పోసేసినానమ్మా. ఈ మిక్సీకి పట్టుకొని నిమ్మకాయ పులుసు వేసుకొని దాంట్లో మిక్సీకి పట్టేసినామమ్మా. ఉప్పు వేస్తున్నాను. ఇంగ వేసుకోవాలా. మెదిగిన పాటు రొంత వేసుకోవాలి, లేకుంటే ఎగిరిపోద్ది. నిమ్మకాయ పులుసు కొంచెం కొంచెం వేసుకోవాలి. ఆవాలు వేస్తున్నా. తిరగబాతకి శనగపప్పు బాగా కాలనిచ్చేసి అది తిరగబోసేసుకోవాలి పచ్చడి వేసి. దీంట్లో పచ్చడి నిలవ ఉండేది కాబట్టి ఉప్పు ఒక రవ్వ నూనె ఎక్కువ పడుతుందమ్మా దీనికి. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఇది? ఉంటుందమ్మా, 6 నెలలైనా ఉంటుంది. బయట పెట్టినా ఉంటుందా? బయట పెట్టినా ఉంటుంది ఉప్పు ఉంటే బాగా. ఏమ్మా నిమ్మకాయ పచ్చడి చేస్తున్నట్టున్నావా? నిమ్మకాయ పచ్చడి టిఫిన్లో కానీ ఇడ్లీకి, దోశకి, ఉప్మాకు పనికి వస్తుంది. అన్నంలో కూడా బాగుంటుంది. చూడు నాయన. పచ్చడి